శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గోదావరికంలో శ్రీరాముని కలశ శోభయాత్రను నిర్వహించారు. ముందుగా స్థానిక కోదండ రామాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద శ్రీరాముని రథాన్ని మంగళ హారతులతో ఎదుర్కొని అయోధ్య రాముని అక్షింతల కలశాలతో హనుమాన్ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు శోభయాత్రను నిర్వహించారు. మహిళల కోలాట నృత్యాల మధ్య కొనసాగిన ఈ మహా కలశ శోభయాత్ర ఆధ్యాత్మిక సందడిని రేకెత్తించింది. యాత్రలో భాగంగా స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద మత్స్యశంకర్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన అఖాడ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీరామ జన్మభూమి సోమనాథ గుడిని గజనీలు కొల్లగొట్ట సోమనాథ గుడిని అడ్డు పెట్ట శ్రీరాముని గుడి కట్ట లేడెవడు అడ్డు పెట్ట రాజిల్లు రామభూమి శ్రీరామ జన్మభూమి రాజిల్లు రామభూమి శ్రీరామ జన్మ సందర్భంగా బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతున్న సందర్భాన్ని వీక్షించడం ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలని అన్నారు. బాలరాముడి దగ్గర పూజ చేసిన అక్షింతలను దేశంలో ప్రతి ఇంటికి చేరవేయాలని సంకల్పించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి అక్షింతల వితరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఇవాళ ఏదైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ అక్షింతల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున గోదావరికని రామాలయం నుండి ఇక్కడ హనుమాన్ నగర్ హనుమాన్ టెంపుల్ వరకు కూడా మత్స్య విశ్వాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మహిళల కోలాటాల మధ్య మరి భక్తులందరి మధ్యలో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీగా అక్షంతల్ని తీసుకురావడం జరుగుతూ ఉన్నది కలశాలతోటి. ఇవాళ ముఖ్యంగా రాముడి యొక్క జీవితం మానవాళికి గొప్ప సందేశం. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నగా, గురువుకి శిష్యుడిగా ఇవాళ వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా మరి సమాజం మానవాళి మొత్తం కూడా తీసుకుంటున్నటువంటి సందర్భంలో వారి యొక్క జీవిత చరిత్రని ఇవాళ జాతికి అంకితం చేస్తూ పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దశాబ్దాల యొక్క కళని ఈరోజు నెరవేర్చుకోబోతా ఉన్నాం మనమంతా కూడా. ఈ కార్యక్రమాల్లో మనం పాల్గొనేటువంటి అవకాశం దొరకడం నిజంగా కూడా పూర్వజన్మ సుకృతంగా ప్రతి ఒక్కరు కూడా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా రామ నామ స్మరణతోటి 22వ తేదీన ఏదైతే ప్రతిష్టా మహోత్సవం ఉన్నదో ఆ రోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ కార్యక్రమాన్ని అనేక ప్రసారాల ద్వారా టీవీ మాధ్యమాల ద్వారా వీక్షించి ఆ మోక్షాన్ని మీరంతా కూడా పొందాలని ఆ రోజు నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకి 22వ తేదీన సాయంత్రం పూట మనము దీపాలతోటి అలంకరణ చేస్తూ ఆ రోజు దీపావళి పండుగని మనమంతా జరుపుకోవాలని సందర్భంగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే దీపావళి పండుగ అంటేనే చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి ప్రతీకగా మనం జరుపుకుంటాము. మత్స్య విశ్వాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర ఎస్టేట్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి పిల్లి రవి,
గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ సుందర్, కోశాధికారి గడ్డం శ్యామ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బైరం సతీష్, ప్రధాన కార్యదర్శి మామిడి సత్యం, సీనియర్ జర్నలిస్ట్ నిట్టూరి జీవన్ బాబు, విహెచ్పి ప్రతినిధులు అయోధ్య రవి, పైడిపల్లి రామూర్తి, కొండపర్తి లింగన్న, ఋషేంద్రం, కోమల్ల మహేష్, వెంకన్న, రమేష్, శ్రీనివాస్, రఘు, ప్రశాంత్, అజయ్, రమ్య యాదవ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.